వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాంకేతిక విధానాలను రైతులు అందిపుచ్చుకోవాలని కరీంనగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమాల్లో భాగంగా బాబు జగజీవన్ రావు వ్యవసాయ కళాశాల జిల్లాల విద్యార్థులు బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, వానాకాలం పంటల ప్రణాళికపై శాస్త్రవేత్తలు రైతులతో కలిసి చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక విధానాలను రైతులు అందిపుచ్చుకోవాలని, రానున్న వర్షాకాలంలో పంటల సాగు విషయంపై శాస్త్రవేత్తలు సూచించిన మెలకువలు పాటించాలని అన్నారు. అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ రైతులు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంటల సరళిని మార్చాల్సిన అవసరం ఉందని, మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలను సాగు చేస్తే రైతులు లాభం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏరువాక కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డితో పాటు శాస్త్రవేత్తలు రాజేంద్ర ప్రసాద్, ఉషారాణి, మధుకర్ రావు, ఇందుజా, మాధవి, అరుణ్, అఫ్జల్ బేగం, మాజీ సర్పంచ్ జిందం రమేష్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి రాజశేఖర్ రెడ్డి, గుడి శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు కవితతో పాటు వ్యవసాయ విస్తరణాధికారులు, విద్యార్థులు, రైతులు హాజరయ్యారు. మనం పైకి గొలక ఒకటి వస్తే చాలు, గడ్డి అవసరం లేదనే ఉద్దేశం మనకు వచ్చేసింది. కానీ ఏంటంటే దానివల్ల మనం పొలంలో పంట అగ్గి పెడతాం, దానివల్ల మనకు మట్టి కూడా కలుషితం అవుతా ఉంది. అంటే దానిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, సారం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే మళ్ళీ బయోషెడ్ అనేది, ఈ పత్తిలో మన బయోషెడ్ ఏంటంటే మనకి పశువులకి మేత కట్ చేస్తారు కదా, దానిలో పెడితే పౌడర్ ఫామ్ లో బయటకు వస్తూ ఉంటుంది మేత కట్ చేసి, అటువంటి మిషన్ లాగానే ఉంటుంది. మనం పొలంలో కనుక ఒక 50 HP ఎబో ట్రాక్టర్ కి ఈ బయోషెడ్డర్ అనుసంధానం చేసుకుని మనం వెళ్ళినట్టయితే ఆ ఉన్న వ్యర్థాలన్నింటినీ పౌడర్ ఫామ్ లో వేసి చల్లేస్తుంది. దాని తర్వాత మీరు రొటవేటర్ చేసుకున్నట్టయితే మనకు భూమికి సారం పెరగడంతో పాటు సూక్ష్మజీవుల అంటే దాని కదలిక కూడా పెరిగి హ్యూమస్ ఫామ్ అవుతుంది, అంటే కర్బన శాతం అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు నేల ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి అనేది. శాస్త్రవేత్తలు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తీసుకొని మహారాష్ట్ర సాంగ్లీ అనే ఒక విలేజ్ వెళ్ళారు, ఒక టూర్ లాగా వెళ్ళారు. ఎందుకంటే మన నిజామాబాద్ పక్కన ఉన్న మహారాష్ట్రకి మనకి ఎందుకు షుగర్ కేన్ పంటలో కానీ దిగుబడుల్లో కానీ ఎందుకు వ్యత్యాసాలు వస్తాయి, ఇవన్నీ చూడడానికని వాళ్ళు వెళ్ళారు. రైతుల మీద ఒక నాణ్యమైన విత్తనము రైతుకు నేస్తం అనే ఒక ప్రోగ్రామ్ యూనివర్సిటీ రేపు చేయబోతుంది. దానివల్ల మన రాష్ట్రంలో 12,000 రెవెన్యూ విలేజెస్లో 40,000 మంది రైతులకి చేసి వరి, పెసర, కందులు, మొక్కజొన్న ఇట్లాంటి కొన్ని విత్తనాలని ఇవ్వబోతున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారంటే ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఒక 5 రైతులకి ఈసారి ఇచ్చామంటే వీళ్ళు, ఎందుకంటే మనం ఎట్లాగో బ్రీడర్ సీడో లేకపోతే మంచి నాణ్యమైన విత్తనమే ఇస్తాం కాబట్టి మీరు దాన్ని కొంచెం పర్యవేక్షణలో మంచిగా పెంచి ఆ 6 నెలలు చేసిన తర్వాత ఇంకొక 6 నెలలు వీళ్ళకు ఈ మళ్ళీ AELP యూనిట్స్ అంటాం, అంటే ప్రయోగాత్మకంగా ఒక యూనిట్ ఎట్లా నడపాలి, ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట. సో ఈ ప్రయోగాత్మక యూనిట్స్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ చేస్తున్నాం ఏంటంటే సీడ్ ప్రొడక్షన్. అంటే ఒక సీడ్ ప్రొడక్షన్ ఇప్పుడు చదువు అయిపోయింది 4 ఏళ్ళు, వాళ్ళకి ఇష్టం లేదు MSc చదవడం, ఒక నేను మళ్ళీ ఒక బిజినెస్ చేయాలి, లేకపోతే మీరు వేరే వాటికి వాడుకుంటారు. సో ఈ వరిగడ్డి ఆధారిత పుట్టగొడుగుల పెంపకం కూడా మా దగ్గర ఉందండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది కలిసి మన మదన్ మోహన్ రెడ్డి గారికి చెప్తే